పల్లవి ప్రేక్షకులందరికీ జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఉన్నాము చిన్నజీయ స్వామి 69th తిరునక్షత్ర మహోత్సవంలో 4 రోజుల పాటు భక్తి భావన ఆధ్యాత్మిక ఆనందంతో నిండిన ఇది ఫైనల్ డే అన్నమాట, 4th డే. సో thousands of devotees gathered here to take స్వామివారి blessings and participate in divine celebrations. జై శ్రీమన్నారాయణ స్వామి. మా జై శ్రీమన్నారాయణమ్మ. ఎలా అనిపిస్తుంది 4 రోజులు ఒక పండుగ? ముందుగా జగద్గురువులు పరమహంస పరివిరాజకాచార్యులు ప్రాచీన నవీన సమన్వయ సారథులు యావత్ ప్రపంచ సంపూజ్య చరణులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామివారి శ్రీచరణాలకి ముందుగా సాష్టాంగ దండ ప్రణామం సమర్పించుకుంటూ స్వామివారికి తిరునక్షత్ర మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చాలామంది చిన్నజీర స్వామివారు అంటే నడిచే నారాయణుడు అని అనుకుంటారు అని భావిస్తాం. కొంతమంది వారు త్రిదండం పట్టుకుని వస్తూ ఉంటే ఓ కోదండరాముడు నడిచి వస్తున్నట్టే అనిపిస్తుంది. స్వామివారి యొక్క అమృత వాక్కులు కానీ, చల్లని చూపులు కానీ, ఆ స్వామివారి యొక్క చిరు నవ్వు కానీ, ఆ చిరునవ్వు వారు నవ్వుతూ ఉంటే ఏదో మనకు అప్పుడప్పుడు మంచి పౌర్ణమి వెన్నెల హాయిగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సరే, అలా అంతటి ఒక తీయన అనుభూతి కలుగుతుంది చిన్నజీర స్వామిని సేవిస్తూ ఉంటే. రెండోది స్వామివారు చేసే కార్యక్రమాలు అన్నీ కావు. అసలు నేత్ర విద్యాలయం అనేది ఎంత సమాజానికి ఒక గిఫ్ట్. అది కళ్ళు లేని వాళ్ళకి మంచి భోజనం, చక్కని బట్ట, మంచి చదువు, మంచి సంస్కారం నేర్పి ఈవేళ దీపావళి అంటే సహజంగా చాలామందికి పండగ. అంతకు మించిన పండగ చిన్నజీర స్వామి వారి తిరునక్షత్రం అంటే. ఇంకొక మాట చెప్పాలి, అల్లంపల్లి ఉంది కదా, అది జీర్ గురుకుల పాఠశాలని పెట్టారండి. అక్కడికి ఒకప్పుడు అంతా ఆ ఏరియా అంతా నక్సల్స్ ఉండే ఏరియా. ప్రభుత్వం కూడా అటుపక్క వెళ్ళడానికి భయపడుతుంది. అటువంటి సమయంలో చిన్నజీర స్వామి ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చక్కగా మోటివేషన్ చేసి వాళ్ళందరికీ ఒక జీరు గురుకుల పాఠశాల పెట్టి మంచి చదువు. ఈవేళ అందులో ఏంటి విప్ప పువ్వులు ఏవో అమ్ముకుంటూ ఉంటారు కదా, అలా అమ్ముకునే వాళ్ళ పాప సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయింది. ఒక్కొక్కళ్ళు ఒక మంచి ప్లేస్మెంట్లో మంచి ప్లేస్లో ఉన్నారు. ఆ జీరు గురుకుల పాఠశాల సామాన్యమైనది కాదండి. నేత్ర విద్యాలయం ఒక అద్భుతం. ఇంకొక స్వామి చేసే అద్భుతమైన సేవా కార్యక్రమాల్లో ఈవేళ ఆడవాళ్ళు కుటుంబంలో ఆడవాళ్ళు తమ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోరు. ఎంతసేపు తన భర్త, తన పిల్లలు, తన అత్తమామలు, ఇంతసేపు తనేమైపోయినా పర్వాలే వాళ్ళు బాగుండాలని. కానీ స్వామివారు ఏమంటారంటే, మన చిన్నజీర స్వామి ఇంటికి ఇల్లాలే కదా దీపం, ఆ దీపం వెలుగు ఎంత ప్రకాశంగా ఉంటే అంత బాగుంటుంది. అలాగే ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగుండాలని ఈ మధ్య రకరకాలైనటువంటి కొన్ని క్యాన్సర్స్ వస్తున్నాయి, చెస్ట్ క్యాన్సర్ అని ఇంకా రకరకాల వాటన్నిటికీ కూడా స్వామివారి కొన్ని లక్షల మందికి అద్భుతమైన ట్రీట్మెంట్ చేయించారండి. ఆరోగ్య మహిళా విభాగం అని పెట్టి ఒకటా రెండా చిన్నజీర స్వామివారు మనకి 1991లో వికాస తరంగిణి అని చెప్పి ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ అది ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల్లోనో, మన భారతదేశంలోనే కాదు అటుపక్క దేశాల్లో కూడా, మీరు వాషింగ్టన్ DC తీసుకోండి, న్యూజెర్సీ తీసుకోండి, కాలిఫోర్నియా తీసుకోండి, ఏ ఏరియా తీసుకోండి, లండన్ తీసుకోండి, శ్రీలంక తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, యూకే తీసుకోండి, అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతమైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్. సహజంగా మనం చాలా చోట్ల మానవ సేవయే మాధవ సేవ అంటాం. అలా కాదు నాన్న, మాధవ సేవగా సర్వప్రాణి సేవ. నువ్వు ఎవరికి సేవ చేయి, అది భగవంతుడికి చేస్తున్నాను. మీకు మంచినీళ్ళు ఇస్తున్నాను అనుకోండి, ఎవరో వ్యక్తికి ఇస్తున్నాను కాదు, భగవంతుడికే ఇస్తున్నానని భావంతో చేయి. లేదు మొక్కకు నీళ్లు పోస్తున్నావు, అది భగవంతుడికి చేయి. లేదు ఏదో జంతువుకి ఏదో సేవ చేస్తున్నావు, దానికి ఏదో దెబ్బ తగిలింది కట్టుకడుతున్నావు, అది కుక్క, అది దాని కాలు కడుతున్నాను అని కాదు, అది కూడా భగవంతుడి భావంతో చేయి. మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ఎన్ని కోట్ల మంది ఉన్నారండి శిష్యులు స్వామివారికి అనేక ప్రాంతాల్లో. ఇప్పుడు స్వామివారి దగ్గర చదువుకున్నటువంటి ఎంతోమంది ఆనిముత్యాలంటే పిల్లలు, వీళ్ళందరూ దేశ విదేశాల్లో కూడా అద్భుతమైనటువంటి పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో అద్భుతమైన కార్యక్రమాలు. సామాన్యమైన విషయం కాదు. స్వామివారి దీక్ష తీసుకున్నప్పుడే 45 ఏళ్ళు మనకు పూర్తవుతుంది. అటువంటి సమయంలో స్వామివారిది 69వ తిరునక్షత్రం. ఒకటి ఘంటాపదంగా బల్ల గుద్ది నొక్కి ఒక్క నుంచి చెప్పచ్చు, ప్రపంచంలో చిన్నజీర స్వామివారు చేస్తున్నటువంటి సేవ ఏది, సామాజిక సేవ కావచ్చు, ఆధ్యాత్మిక సేవ కావచ్చు, సనాతన వైదిక ధర్మ ప్రచారం కావచ్చు, గలగలా పారే సెలయేరులాగా నిత్య నూతన తేజోవంతమై వర్ధిల్లేటట్టుగా వారు చేసిన సేవ నభూతో నా భవిష్యతి. నో మోర్ వర్డ్స్. భగవంతుడి గురించి చెప్తారు మన వాళ్ళు, నమో నమో వాంగ్ మనసాతి భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే, నమో నమోనంత మహావిభూతయే, నమో నమోనంత దయైక సింధవే అంటారు. భగవంతుడి యొక్క వైభవం చెప్పడం ఎంత కష్టమో, చిన్నజీర స్వామివారి వైభవాన్ని చెప్పడం కూడా కష్టం. వారు మా ఆచార్యులు, వారు దగ్గర మేము చదువుకున్నాం.
తత్వశాస్త్రం అని చెప్పి చదువుకున్నాం. బ్రహ్మసూత్రాలు, తర్కశాస్త్రం, ఉపనిషత్తులు. స్వామివారి ఆజ్ఞ మేరకు ఇప్పుడు ఎన్నో ప్రాంతాల్లో ఈవేళ మన ధర్మాన్ని నిలపడం కోసం, మన వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఇప్పుడు కొంతమంది హిందూ ధర్మం అంటున్నారు కదా, ఆ ధర్మాన్ని గ్రామాల్లోనూ మా చేత ఎప్పుడో అనేక చోట్ల ప్రచారం చేయించారు. స్వామివారు చేసే కార్యక్రమాలు కృష్ణం వందే జగద్గురు ఒకటి, గీతాజ్యోతి ఒకటి, ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే సమతామూర్తి. ఇక్కడ ఇది ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ వర్క్. సమతామూర్తిని కార్యక్రమం ప్రపంచంలో ఇది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న మన చిన్నజీర స్వామి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి 100,000 మల్లాండు తిండోల్ మణివన్న సేవడి సెవ్వితిరిక్కాపు అడియో మోడుం నిన్రోడుం పిరివిండ్రి 1000 పల్లాండు వడివాయిని వలమార్బిల్ వాజగిன்ற మంగయం పల్లాండు వడివారి సోది వలుత్రయం సుడరాజ్యం పల్లాండు పడైపోర్ పుక్కముజంగం అప్పాంచి సన్నియం పల్లాండి అని పెరియాళ్వార్ మన పెరుమాళ విషయంలో మంగళాశాసనం చేసినట్టుగా మనందరం కూడా ఆచార్యులు పల్లాండుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. వారి చల్లని కరుణా కటాక్షం మనందరిపై ఎప్పుడూ ఉండాలని పెరుమాళని ప్రార్థన చేస్తూ మరొకసారి మన చిన్నజీర స్వామివారి తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వామివారి పాదపద్మాలకి సాష్టాంగ దండ ప్రణామములు. జై శ్రీమన్నారాయణ. బోల్ చిన్నజీర స్వామి మహారాజుకి, బోల్ పెద్దజీర స్వామి మహారాజుకి, బోల్ భాష్యకార్ మహారాజుకి, సనాతన వైదిక ధర్మకి జై శ్రీమన్నారాయణ. చెప్పండి, ఎలా అనిపిస్తుంది 4 రోజులు? జై శ్రీమన్నారాయణ. అస్మదాచార్యులు శ్రీ శ్రీ త్రిదండి జనశ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క 69వ జన్మదిన వేడుకలు కోలాహలంగా భక్తుల యొక్క సందడి మధ్యలో ఆ స్వామివారు వేదాన్ని ఉద్ధరించడం కోసం, వేద ధర్మాన్ని పరిరక్షించడం కోసమే ఈ లోకంలో అవతరించారు కనుక వారు జన్మించినటువంటి రోజున వేదాల్ని అధ్యయనం చేసి, శాస్త్రాల్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సత్కారాన్ని అందించి జీయర్ పురస్కార్ అవార్డు అనేటువంటి దాన్ని అందించారు. ఇప్పటికీ ఎన్నో దివ్యక్షేత్రాల నుంచి, ఎన్నో స్థలాల నుంచి వచ్చినటువంటి వారందరినీ వారు ఈ జీయర్ అవార్డుతో సత్కరించారు. అలాగే కాకుండా ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు. నేత్ర విద్యాలయం అని చెప్పి సుమారు 500 పైచిలుకుగా ఉండేటువంటి వారందరికీ కూడా మొదటి నుంచి ఇంటర్, డిగ్రీ మొదలైనటువంటి పెద్ద పెద్ద చదువుల వరకు కూడా స్వామివారు ఫ్రీగానే వారిని చదివిస్తున్నారు. ఇదే కాకుండా సుమారు ఇక్కడ 250-300 మంది వేద విద్యార్థుల్ని శుక్ల యజుర్వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనేటువంటి వేదాల్లో వాళ్ళని నిపుణులుగా తయారు చేస్తున్నారు. వారికి కావలసినటువంటి వాటినన్నింటినీ కూడా సర్వస్వం ఫ్రీగా ఇచ్చి మరీ ఆ వేదాన్ని ఉద్ధరింపచేయాలి అనుకుంటున్నారు. అలాగే ఎన్నో స్థలాల్లో మనకి వేద పాఠశాలలు అనేటువంటివి ఉన్నాయి. దాన్నన్నింటినీ కూడా చూపిస్తూ ఈ 69వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. అలాగే సాయంకాలం పూట స్వరార్చన అని, అలాగే నృత్యకళా ప్రదర్శనము అని, మరొక రోజేమో స్వామివారి యొక్క 69వ పుట్టినరోజు కాబట్టి 69 ఆధ్యాత్మికములైనటువంటి గేయములతో చిన్నారులందరూ కూడా వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా, అలాగే స్వామివారిని కూడా అలరించి వారి యొక్క వాక్ అర్చనని స్వామివారికి సమర్పించారు. ఆ తర్వాత మన భారతదేశంలో ఉండేటువంటి చాలా దివ్య దేశాల నుండి వచ్చినటువంటి భగవంతుడి యొక్క శేషమాల, వస్త్రం, ప్రసాదాలను అన్నింటినీ కూడా స్వామి స్వీకరించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దక్షిణ తాంబూలాలతో వారిని సంతృప్తిపరిచి అనేక మంగళాశాసనములు చేశారు. అలాగే నిన్న సాయంత్రం స్వామివారి యొక్క ఆరాధ్య దైవము, కులదైవమైనటువంటి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ప్రభువు యొక్క శ్రమ శాంతి కోసం ఈరోజు జరగబోయే 1001 కలశ స్నపన అభిషేక మహోత్సవానికి పూర్వరంగంగా అంకురారోపణ కార్యక్రమం, ఋత్విక్వరణ మొదలైనటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఈరోజు ఉదయాన్నే స్వామివారు ఈ సహస్ర కలశాభిషేక మంటపానికి వేయించేయడం, ఆ తర్వాత నీరాజనాన్ని సమర్పించడం, అలాగే స్నపనానికి గల వైభవాన్ని, వైశిష్ట్యాన్ని తెలియజేయడం, ఆ తర్వాత కోటేశ్వరరావు గారు అనేటువంటి వారి యొక్క సహాయంతో తిరిగి భగవంతుడు వారి వద్దకు చేరినాడు కాబట్టి వారి యొక్క వివరాల్ని తెలియజేస్తూ ఈ విశేషమైనటువంటి వైభవోపేతమైనటువంటి ఈ 1001 కలశ
తిరుమంజన శ్రవణ అభిషేక మహోత్సవాన్ని భక్తుల యొక్క కోలాహలం మధ్యలో దివ్యంగా అద్భుతంగా సాగింది. వర్ధతాం అభివర్ధతాం. ఇలాగే భక్తులందరికీ కూడా జీయర్ స్వామి యొక్క మంగళాశాసనములు ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.